అయితే తెలంగాణలో ఇంకొక లొల్లి మొదలైంది. ఏంటంటే తీన్మార్ మల్లన్న వర్సెస్ కవిత. మరి నిజానికి ఎవరు బీసీ అనే విషయాలు అడగబోతే అసలు నిజానికి తీన్మార్ మల్లన్న గురించి మనం మాట్లాడుకుంటే తీన్మార్ మల్లన్న బీసీలకు చేసింది ఏంటిది? అసలు నిజంగా బీసీల పట్ల పోరాడుతుండ్రా? ఒకవేళ బీసీల పట్ల నీకు చిత్తశుద్ధే ఉంటే బీసీలను నువ్వు నాయకత్వంలోకి తీసుకొని వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీలకు ప్రత్యేకమైన పార్టీ పెట్టి అదే బీసీల కమ్మరి, కుమ్మరి, చాకలి, దాని తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే గౌడ్స్, దాని తర్వాత యాదవన్నలు, ఇట్లాంటి వాళ్ళనైతే నువ్వు నీ పార్టీల అధినాయకత్వం ఇచ్చేసి వాళ్ళను సీఎం చేసే దిశగా నువ్వు పోరాటం చెయ్యి. ఇవన్నీ బట్టే మనకు ఊసర వెళ్ళిలాగా రంగులు మారవాలి, ఉన్నటువంటి పార్టీకి ఎన్నుపోటు పొడవాలి, బీసీల గురించి ఎవరైతే పోరాటాలు చేస్తారో వాళ్ళను తగ్గించాలి, వాళ్ళకు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక అక్కసుతోటి వాళ్ళ మీద మనము ఎటు పడితే అటు మాట్లాడాలి. అయినా తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసము సరే కవిత బీసీ కాదు, బీసీ కాకుండా కూడా బీసీల కోసం పోరాడి కొట్లాడి ఈరోజు 42% రిజర్వేషన్ రావడానికైతే కవిత గారు ప్రధాన పాత్ర పోషించారని తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజానికానికి అందరికీ ఎరికే. మరి నువ్వేం సాధించినవయ్యా? బీసీలకు ఎన్నిపోటు పొడుచురా? నీ వెనక మరలా 4-5 తిప్పుకొని వాళ్ళను వాడుకొని వాళ్ళను నట్టెట్లా ముంచుడా? ఇవన్నీ చేస్తే కుదరయి. ఎందుకంటే ఒక తెలంగాణ ఆడపడుచు మీద నువ్వు ఎట్లాంటి మాటలు మాట్లాడతావు చెప్పు? నీకు మాకేమన్నా కంచం పొత్తున్నదా మంచం పొత్తున్నదా? ఇక మళ్ళా కొందరు దీన్ని విశ్లేషించి ఏమని చెప్తున్నారంటే కంచం పొత్తు అంటే కుటుంబంలో అన్నం తింటాం, మంచం పొత్తు అంటే వాళ్ళకు పిల్లనిచ్చుడు, వీళ్ళు మాకు అబ్బాయినిచ్చుడు. ఇదా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అంట? మళ్ళీ ఇది మీరు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. తెలంగాణలో ఒక మంచి మాట, ఒక మంచి మర్యాద ఉంటది, కానీ కంచం పొత్తు మంచం పొత్తు అంటే దాన్ని ఏ విధంగా వక్రీకరించి చెప్తున్నారో ఈ రోజైతే మనం చూడవచ్చు. అయ్యా తీన్మార్ మల్లన్న ఇట్లాంటి ముచ్చట్లయితే మానుకోవాలి. ఏదన్నా నువ్వు బీసీలకు చేయదలుచుకుంటే ఒక పార్టీ పెట్టి ఆ పార్టీకి నాయకుడిని లేకపోతే ఒక ముఖ్యమంత్రిని చేయాలని వేరే ఒక కులానికి చెందినటువంటి ఆయనను నువ్వైతే పెట్టు. ఎంతమంది లేరు? గౌడ్స్ ఉన్నారు, కమ్మరి, కుమ్మరి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాకలి, చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకు న్యాయం చేసే దిశగా నువ్వు పోవాలి. కానీ ఇవాళ ఇక్కడ ఏమన్నంటే కథం మళ్ళీ అక్కడికి, ఆ రోజు అక్కడ ఏమన్నంటే మళ్ళీ కథ ఇక్కడికి. ఇక గిట్లాంటివి చేసినావు కాబట్టి వాళ్ళు నీ మీద దాడికి పాల్పడరు తప్ప దీంట్లో ఏం లేదు. నోరు మంచిగా అయితే ఊరు మంచిగా ఉంటది. కాబట్టి నోరును ఎంత అదుపులో పెట్టుకొని మాట్లాడితే తెలంగాణలో అంత మంచిగా ఉంటావు. లేదంటే ఇక చూసుకో జనాలే నీ సంగతి చెప్తారు అనే విషయాన్ని అయితే నేను చెప్తున్నా. ఒక్కసారి మీరు కూడా చూసుకోరు జనాలారా ఈ ముచ్చట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.